హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా మనం జాగ్రఫీ చూద్దాం. జాగ్రఫీలో ఇప్పటికే మనం ఆంధ్రప్రదేశ్ సహజ లేదా నైసర్గిక స్వరూపాన్ని అయితే చూసాము. అలాగే ఆంధ్రప్రదేశ్ అడవుల గురించి కూడా చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి నేలల గురించి చూద్దాం. ఓకేనండి. ఆంధ్రప్రదేశ్ నేలల గురించి అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మెయిన్ సిరీస్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం, ఆల్ 4 సబ్జెక్ట్స్. ఓకేనండి. ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఆంధ్రప్రదేశ్ నేలల గురించి ఈరోజు చూద్దాం. మనకు తెలుసు, నేలల గురించి మనం అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనం పెడాలజీ అని అంటామన్నమాట. నేలలు లేదా ఆ నేలల్నే మనం మృత్తికలు అని కూడా అంటామన్నమాట. అయితే ఈ మృత్తిక అనేటటువంటి ఏర్పడే విధానం అయితే మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దీన్ని మనం ఏమంటామంటే ఫెడోజెనసిస్ అని అంటామన్నమాట. ఫెడోజెనసిస్ అని మనం అంటాం. ఈ యొక్క నేలల యొక్క మృత్తికలు ఏర్పడే విధానం అయితే మనల్ని ఏమని అంటామంటే ఫెడోజెనసిస్ అని అంటాం. అయితే ఇదే కోవకు సంబంధించిందే శిలలు కూడా. శిలల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటామంటే మనకు తెలుసు, పెట్రాలజీ అని అంటాం. మరి మృత్తికలు లేదా నేలలు మరి అంటే ఏమిటి అనేటటువంటిది మనం ఇక్కడ తెలియాలి. కుళ్ళిన లేదా జీవ జంతు సంబంధాల కలయికతో ఏమిటంటే ఇది మనకి ఏర్పడుతుంది అన్నమాట. దాదాపుగా ఈ యొక్క నేలలు అనేటటువంటివి మనకి ఎలా ఉంటాయంటే దాదాపుగా ఇది మనం భూమి అనుకుంటే భూమి ఉపరితలంపై నుంచి దాదాపు ఒక 15 సెంటీమీటర్ల దాకా ఏంటంటే ఇటువంటిది ఏర్పడి ఉంటుంది అన్నమాట. దానినే మనం మృత్తికలు లేదా నేలలు అని అంటామన్నమాట. కుళ్ళిన జీవ సంబంధ కలయికతో ఏర్పడుతుంది. దానికే ఇంకొక పేరే మనం ఏమంటామంటే హ్యూమస్ అని అంటాం ఆ పదాన్ని. ఇది దాదాపు ఎంతవరకు ఉంటుందంటే 15 సెంటీమీటర్ల వరకు భూ ఉపరితలం నుంచి ఉంటుందన్నమాట. ఓకేనండి. అలాగే మనం ఈ యొక్క నేలల గురించి మనం చూసుకుంటే చూడండి, దీన్నే మనం శిలావరణ ఉపరితలంపై గల శిలల వాతావరణంలో జరిగే భౌతిక రసాయనిక చర్యల వల్ల శైథిల్యం చెందగా ఏర్పడే కర్బన అకర్బన పోషకాలతో ఏర్పడేటటువంటి నేలలే లేదా పొరలనే మనం నేలలు లేదా మృత్తికలు అని అంటామన్నమాట. ఇక్కడ మనం డెఫినేషన్ ప్రకారంగా కాకుండా కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనం చూడండి, శైథిల్యం చెందగా అని అంటున్నాడు. ఏవి శైథిల్యం చెందితే ఏమి ఏర్పడతాయి అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈ యొక్క ఇందులోని భాగంగా మనకి ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయి. అవక్షేపణ శిలలు అనేసి ఆ యొక్క పొరల వల్ల ఏర్పడతాయి మనకి అవక్షేపణ శిలలు, అలాగే రూపాంతర శిలలు. ఈ రెండు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మొదటి భాగంలో. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రెండు కూడా దేని భాగంలో ఏర్పడ్డాయంటే తార్వార్ శిలల భాగంలో ఇవి ఏర్పడ్డాయి అన్నమాట. తార్వార్ శిలలు అంతర్భాగంగా ఈ రెండు మనకి ఏర్పడ్డాయి. ఇవి అవక్షేపణ శిలలు మనకి 2500 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. అలాగే మనకి 50 కోట్ల సంవత్సరాల క్రితం రూపాంతర శిలలు లేదా మెటోమార్ఫిక్ శిలలు అంటాం. అవి మనకి ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి అంటే మనకి భూమి లోపల మనకి హై ప్రెషర్ హై టెంపరేచర్ అనేటటువంటిది ఉండడం వల్ల పొరలుగా ఇక్కడ ఏమవుతుందంటే మనకి పొరల రూపంలో ఈ యొక్క జీవ సంబంధ వైవిధ్యం, ఈ యొక్క జీవులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కలయికతో మనకి ఇక్కడ పొరలుగా ఏర్పడుతుంది అనమాట. అలాగే భూమి లోపల అగ్నిపర్వతాలు అవ్వచ్చు, ఇవన్నీ బద్దలై మనకి ఇక్కడ పొరల రూపంతో ఏర్పడి చాలా గట్టిదనంతో ఉంటాయి అన్నమాట. ఇవి కొన్ని స్ఫటికల రూపంతో ఉంటాయి, క్రిస్టల్ అంటాం, కొన్ని నార్మల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి శిలావరణ శిలలుగా మనం చెప్పొచ్చు. ఇవి అన్నిట్లో ఉన్న వ్యవసాయంలో కావచ్చు, అలాగే మనకి ఎకానమీలో అవ్వచ్చు, ఈ శిలలు అనేటటువంటి మనకి ఉపయోగపడతాయి అన్నమాట.
ప్రశ్న మనకు అడగడానికి స్కోప్ ఉన్నటువంటిది ఏంటంటే ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ నేలల్లో లోపించినటువంటి మూలకం ఏదంటే జింక్ అనేటటువంటిది మన ఆంధ్రప్రదేశ్ నేలల్లో ఉండదు. అది మనం గుర్తుంచుకోవాలి. మరి మన ఆంధ్రప్రదేశ్ని ఎన్ని నేలలుగా మనం విభజించుకున్నామంటే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, లాటరైట్, తీర ప్రాంత ఇసుక నేలలు, ఇలా మనం వాటిని విభజించుకున్నాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎర్ర నేలలో దాదాపు మనకు 65% అయితే ఆక్రమించి ఉన్నాయి. మన రాష్ట్రంలో తీసుకుంటే దాదాపుగా మన రాష్ట్రంలో 65% ఈ యొక్క ఎర్ర నేలలే మనకి విస్తరించి ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపించేటటువంటి నేలలు ఎర్ర నేలలు అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు ఎర్ర నేలలు ఉంటుందంటే ఈ నేలల్లో మనకి ఏంటంటాం ఐరన్ ఆక్సైడ్ అనేటటువంటిది మనకి ఉంటుందన్నమాట. ఐరన్ ఆక్సైడ్ ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి నేలలు అనేటటువంటిది మనకి ఎరుపుదనం అనేటటువంటిది వస్తుంది. ఇదేంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఇవి ఎక్కువగా విస్తరించి ఉంటాయి అన్నమాట. ఈ నేలలు అనేటటువంటి ఎర్ర నేలలు ఎక్కడెక్కడ మనకు చూడొచ్చు అంటే శ్రీకాకుళంలో కానీ, పార్వతీపురం, ఉత్తరాంధ్ర, మన్యం జిల్లా, అలాగే విశాఖపట్నం, ఏలూరు, అలా ఇవన్నీ మళ్ళీ ఇక్కడతో స్టాప్ అయ్యి రాయలసీమలోకి వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నాయన్నమాట ఇవి. మరి ఈ నేలలు మనకి ఎలా ఏర్పడతాయంటే గ్రానైట్ అలాగే నీస్ లేదా ఏమంటామంటే గ్నైస్ అని కూడా అనొచ్చు. దీన్నే నీస్ లేదా గ్నైస్ అంటారు. ఈ యొక్క 2 శిలలు ఓకేనా, ఈ 2 శిలలు శైథిల్యం చెందడం వల్ల మనకి ఏర్పడతాయి అన్నమాట. శైథిల్యం అంటే ఢీ కొట్టడం అనమాట. ఏంటి గ్రానైట్ అనేటటువంటిది ఏంటంటే ఇది ఒక శిలలో ఈ సహజ స్వరూపం ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం చెప్పినప్పుడు చెప్పానన్నమాట. శిలలు ఎలా ఏర్పడతాయి, శిలలో ఉండేటటువంటి తేడాలు ఏమిటి, ఒక్కొక్క శిల వాటి యొక్క ప్రాధాన్యత ఏమనేది అక్కడ చెప్పుకున్నాం. ఒక్కసారి అక్కడ చూడండి, తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే మనకి చాలా బాగా అర్థమవుతుంది. అయితే ఈ యొక్క ఎర్ర నేలలు అనేటటువంటివి మనకి ఎలా ఏర్పడతాయంటే గ్రానైట్ మరియు నీస్ ఈ 2 శిలలు అనేటటువంటివి శైథిల్యం చెందడం వల్ల ఈ యొక్క ఎర్ర నేలలు అనేటటువంటిది ఏర్పడతాయి. ఈ గ్రానైట్ అనేటటువంటిది మనకి ఏంటంటే ఇది ఒక అగ్నిశిల అన్నమాట. ఏంటి అంటే ఇది అసలు ఎలా ఏర్పడుతుందంటే ఇది మనం భూమి తీసుకుంటే ఈ గ్రానైట్ అనేటటువంటిది భూమి లోపల మనకి ఏముంటుంది, మాగ్మా ఉంటుంది కదా. ఈ మాగ్మా అనేటటువంటిది చల్లబడుతుంది అన్నమాట. చల్లబడిన తర్వాత ఘనీభవిస్తుంది, ఘన రూపంలో ఏర్పడుతుంది. అప్పుడు ఆ ఘన రూపంలో ఏర్పడినప్పుడు కనిపించేటటువంటిదే ఈ యొక్క గ్రానైట్ అగ్నిశిల ఎందుకన్నామంటే మనకు తెలుసు టెంపరేచర్ భూమి లోపల ఎక్కువగా ఉంటుంది ఓకేనా. దాదాపు 6000 దాకా ఉంటుంది అన్నమాట డిగ్రీ, చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడి నుంచి మనకి భూమి లోపల ఉంటే మాగ్మా అంటాం, అదే భూమి బయటకు వస్తే దాన్నే లావా అని అంటాం. కాబట్టి ఇది బయటికి రాదు, లోనే ఉంటుంది. లోనే ఉండి ఏంటంటే చల్లబడుతుంది అన్నమాట. మాగ్మా అనేటటువంటిది లోనే ఉండి చల్లబడుతుంది, చాలా లేటుగా చల్లబడుతుంది. అప్పుడు ఒక క్రిస్టల్స్ రూపంలో ఇలా అన్నమాట మనకి ఏర్పడేటటువంటి శిలలే మనకి గ్రానైట్ శిలలు. ఇంకొకటి ఏం చెప్పుకున్నాం, నీస్. ఈ శిల కూడా అటువంటి కోవకే వస్తుంది అన్నమాట. ఇదేంటంటే రూపాంతర శిల అని అంటాం. రూపాంతర శిల అంటే మనం చెప్పుకున్నాం 50 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినది. అవక్షేపణ శిలలు మిగలగా వాటి నుంచి ఉద్భవించేవి ఈ రూపాంతర శిలలు అనేది చెప్పుకున్నాం. ఒకసారి చూడండి ఓకేనా. అయితే నీస్ అనేటటువంటిది ఒక రూపాంతర శిల, అలాగే గ్రానైట్ అనేటటువంటిది ఒక అగ్నిశిల. ఈ 2 కలిసి మనకి ఎర్ర నేలల్ని ఏర్పరిచాయి అన్నమాట
ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అలాగే ఇవి ఎలా ఉంటాయంటే తేలికగా ఉంటాయి. ఈ యొక్క శిలలు మనం చూస్తే అర్థమైపోతుంది, ఎర్ర నేలలన్నీ అలానే ఉంటాయి, తేలికగా ఉంటాయి, గాలి వెళ్ళేటట్టుగా ఉంటుంది అన్నమాట ఈ శిలల యొక్క రూపము. నీటి సౌకర్యం కానీ మనకి వీటికి కల్పించామనుకోండి చాలా బాగా పండుతాయి అన్నమాట పంటలు అనేటటువంటివి. అలాగే ఈ యొక్క నేలల్లో మనకి ఏమిటంటే బాగా చూసుకుంటే నైట్రోజన్ అవ్వచ్చు, ఫాస్ఫరస్ అవ్వచ్చు తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క మోతాదు తక్కువగా ఉంటాయి, నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేటటువంటివి. ఎక్కడ ఎక్కువగా ఈ శిలలు మనం చూడొచ్చండి, ఇక్కడ చూడండి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇవన్నీ దగ్గరలో కూడా మనం చూడవచ్చు. ఓకేనా. మరి అనుకూలమైనటువంటి పంటలు చూడండి, జొన్న, సజ్జ, నీటి వనరులు ఉంటే మాత్రం వరి, చెరుకు, పత్తి కూడా వేసుకోవచ్చు. నీటిపారుదల ఉంటే బాగా పండుతాయి అన్నమాట పండ్ల తోటలు కానీ వరి తోటలు కానీ. ఇక్కడ నైట్రోజన్ ఫాస్ఫరస్ మాత్రం తక్కువగా ఉంటుంది అందులో, ఈ యొక్క ఎర్ర నేలల్లో. అది మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇదే ఎర్ర నేలల్లో మనం ఇక్కడ చూసుకుంటే మరి తక్కువగా ఎక్కడ ఉంటాయి ఈ ఎర్ర నేలలు అనేటటువంటివి మనకి తక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే గుంటూరు ఆ ప్రాంతంలో మనకి కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువగా అంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకుంటే అన్నిట్లో కనిపిస్తాయి. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ ఇవన్నీ ప్రాంతాల దగ్గర దాదాపుగా కనిపిస్తాయి. 65% ఇదే ఉన్నాయి కదా, ఎటు చూసినా ఇవే కనిపిస్తాయి. కానీ గుంటూరు ఆ ప్రాంతంలో మాత్రం తక్కువగా ఉంటుందన్నమాట ఈ యొక్క ఎర్ర నేలలు అనేటటువంటివి. ఇది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ రెండో నేలలు మనకేంటి, నల్లరేగడి నేలలు. ఈ నల్లరేగడి నేలలు దాదాపుగా 25% దాకా ఆక్రమించి మనకి ఉంటాయి ఈ నల్లరేగడి నేలలు. ఇందులో ఏవే తక్కువ ఉంటాయి, నైట్రోజన్, హ్యూమస్ పరిమాణం తక్కువగా ఉంటుంది. హ్యూమస్ అంటే చెప్పుకున్నాం కింద అనమాట, అంటే మృత్తికలు తక్కువగా ఉంటాయి. హ్యూమస్ అంటే అర్థం అది కొల్లుని జీవ సంబంధాల కలయికతో ఏర్పడినటువంటి ఒక పొరల సమూహమే మనకి హ్యూమస్ అంటాం. ఇది కూడా తక్కువ ఉంటుంది అంటున్నారు. నైట్రోజన్ కూడా తక్కువ ఉంటుందని ఇక్కడ మనకి ఈ నల్లరేగడి నేలలు బట్టి తెలుస్తుంది. అవేమో 65% దాకా ఆక్రమించి ఉన్నాయి ఎర్ర నేలలు, 25% మనకి నల్లరేగడి నేలలు ఆక్రమించి ఉన్నాయి కదా. దాదాపు ఇవే 90% అయితే మనకి ఆక్రమించి ఉన్నాయి ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు. అయితే ఈ నల్లరేగడి నేలలో మనకి ఏం లోపిస్తుంది, నైట్రోజన్, హ్యూమస్ తక్కువగా ఉంటుంది. మరి ఎర్ర నేలల్లో ఏవి తక్కువగా ఉంటుంది, సేమ్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అక్కడ తక్కువ ఉంటాయి. కంపేరిటివ్ స్టడీ ఇంపార్టెంట్ అండి. అక్కడ మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎర్ర నేలలో తక్కువ ఉంటుంది, ఇక్కడ నైట్రోజన్, హ్యూమస్ అనేటటువంటిది తక్కువగా ఉంటాయి. మరి ఇక్కడ ఎక్కువే ఉంటుందంటే మనకి ఎక్కువ అంటే మరీ కాదు, పొటాష్ కానీ ఫాస్ఫరస్, పెంటాక్సైడ్ కానీ ఒక తగిన మోతాదులో ఉంటాయి అన్నమాట. ఏవి, ఈ నల్లరేగడి నేలలు. అయితే ఈ నల్లరేగడి నేలల్లే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే రేగూన్ లేదా రేగూర్ నేలలను కూడా అంటామన్నమాట. ఎందుకంటే ఆ నేలలు అనేటటువంటివి నేలలు తనను తానే దున్నుకోగలవు. మీరు అప్పుడప్పుడు చూడండి కొన్ని ప్రాంతాల్లో ఈ నల్లరేగడి నేలల్లో ఇది మనకి ఎంటైర్ మనకి భూమి అనుకుంటే పగుళ్ళు అనేటటువంటివి ఇలా కనిపిస్తుంటాయి అన్నమాట నేలల్లో. ఈ పగుళ్ళనే మనం ఏటంటామంటే నెర్రలు అంటాం. ఈ నెర్రలను ఏర్పరుస్తాయి ఈ యొక్క నల్లరేగడి నేలలు. ఏవి, ఈ నల్లరేగడి నేలలు. ఇందులో ఎక్కువగా మనకి ఐరన్ ఆక్సైడ్ అలాగే మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటాయి. అందువల్ల ఇవి నల్లగా మనకి ఉంటాయన్నమాట. ఎందులోన, ఈ నల్లరేగడి నేలలో మనకి ఐరన్, మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటి ఉంటాయన్నమాట. అందుకే ఇవి నల్లటి రంగులో ఉండటానికి కారణం అన్నమాట. అలాగే కంపేరిటివ్లో చూసుకుంటే ఎర్ర నేలలు తీసుకోండి, అలాగే నల్లరేగడి నేలలు మనం తీసుకోండి. ఓకేనా. ఈ ఎర్ర నేలలే మళ్ళీ మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు, దుబ్బు నేలలని అలాగే చల్క నేలలని అంటాం. చల్క నేలలు ఎవటిని, ఎర్ర నేలలని దుబ్బు నేలలని చల్క నేలలని అంటాం. దుబ్బు నేలలు అంటే అర్థమేంటి, పేర్లోనే ఉంది,
ఇవి ఎలా ఉంటాయంటే గుండ్రటి రాళ్ళు, ఇసుక ఇటువంటివన్నీ కలిగి ఉంటాయి అన్నమాట ఈ దుబ్బు నేలలు. మరి ఈ చలక నేలలు ఎలాగ ఉంటాయంటే ఓన్లీ ఇసుకే ఇందులో ఉంటుంది. గుండ్రటి రాళ్ళు కానీ అటువంటివి ఏవి ఉండవు ఈ చలక నేలల్లో. అలా మనం కంపేరిటివ్గా చదువుకోవాలన్నమాట. అప్పుడే మనకి కాన్సెప్ట్ అనేటటువంటిది గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మరి కంపేరిటివ్లో చూసుకుంటే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు అవి ఏవేవి శైథిల్యం చెందడం వలన ఏర్పడ్డాయని చెప్పుకున్నాం. గ్రానైట్, అలాగే నీస్. మరి నల్లరేగడి నేలలు ఏంటి? బసాల్ట్ శిలల శైథిల్యం వలన మనకి ఇవి ఏర్పడ్డాయి అన్నమాట. ఏంటి ఈ బసాల్ట్ అంటే మనకి ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఈ బసాల్ట్ ఈ శిలలు అనేటటువంటివి చూసుకుంటే గ్రానైట్ అనేటువంటి శిలతో కంపేరింగ్ చేసుకోవాలి. గ్రానైట్ వర్సెస్ బసాల్ట్, కంపేర్ టు స్టడీ బసాల్ట్. ఈ గ్రానైట్ వర్సెస్ బసాల్ట్ చూసుకుంటే మనకు చూడండి, బసాల్ట్ ఇవి నల్లరేగడి నేలలు దేనివల్ల ఏర్పడతాయని చెప్పుకున్నాం. బసాల్ట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడ్డాయని చెప్పుకున్నాం. ఈ బసాల్ట్ శిలలు అంటే ఏమిటంటే ఇది మనకు భూమి. ఈ భూమి లోపల మాగ్మా ఉంటుంది. ఈ మాగ్మా అనేటటువంటిది బయటకు వస్తే మనం ఏమన్నామని చెప్పుకున్నాం? లావా అన్నాం కదా. మరి ఈ లావా బయటకు వచ్చినప్పుడు ఇది వేగంగా చల్లారిపోతుంది. వేగంగా చల్లారిపోయి భూ ఉపరితలం పైన ఏర్పడేటటువంటి శిలలనే బసాల్ట్ శిలలని మనం అంటాం. బసాల్ట్ శిలలు అంటే అలా. మరి గ్రానైట్ శిలలు అంటే ఏం చెప్పుకున్నాం? భూమి లోపలే ఉంటుంది మాగ్మా, అక్కడే చల్లారబడి ఘనీభవిస్తుంది. అక్కడ ఏర్పడేటటువంటి శిలల్ని మనం గ్రానైట్ శిలలు అని అంటాం. అదే కాన్సెప్ట్ బయటకు వస్తే లావా బయటకు వస్తుంది కదా, చాలా వేడిగా ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఇందులో అన్నీ ఉంటాయి, చాలా దుమ్ము ధూళి కణాలు అన్నీ ఉంటాయి. ఇది బయటకు వచ్చి చల్లారుతుంది, పైగా వేగంగా చల్లారుతుంది భూ ఉపరితలం పైన. దీన్ని మనం బసాల్ట్ శిలలని అంటాం. అది మనం కాన్సెప్ట్ అన్నమాట. అయితే అలా మనకి ఈ నల్లరేగడి నేలలు అనేటటువంటి మనకి ఏర్పడతాయి. ఓకేనా. మరి ఎక్కువగా